హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నేను మీ సీక. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఈరోజు డే 30, ఎపిసోడ్ వచ్చేసి 31 అక్టోబర్ 1. అండ్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ మొత్తం ఛాలెంజెస్ నడిచాయి. ఛాలెంజర్ 1, 2, 3 అని చెప్పి. సో ఛాలెంజెస్ చాలా ఎంజాయబుల్గా ఉండే. కొన్ని టీం వాళ్ళు గెలిచిండ్రు, కొన్ని టీం వాళ్ళు ఓడిపోయినరు. చాలా ఎంటర్టైన్మెంట్గా జరిగింది ఛాలెంజెస్ ఎపిసోడ్ ఈరోజు. అండ్ ఎపిసోడ్ గురించి చెప్పుకోవాలనుకుంటే కింద సో స్టార్టింగే యాక్చువల్లీ బిగ్ బాస్లో ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి చూపించారు. అంటే ప్రీవియస్లీ ముందు చూపించిన తర్వాత ఎపిసోడ్ మధ్యలో నుండి అంటే ఈరోజు ప్రజెంట్ డే అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఈరోజు మాత్రం డే 30 అనేది స్టార్టింగ్ నుంచే మార్నింగ్ నుంచే చూపించారు. సో డే 30 స్టార్టింగ్ విత్ సాంగ్ స్టాలిన్ సినిమాలో నుండి పరారే పరారే అనే పాటతోటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత ప్రేరణ, యష్మి ఇద్దరు మాట్లాడుకుంటారు వాష్రూమ్లో. ఈ వీకెండ్ మనీ, ఆదిత్య ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేషన్ అవ్వాలి, ఎందుకంటే మనీ కంటే చాలా డేంజర్, నోటోరియస్గా ఉంటాడు అని చెప్పి యష్మి అంటుంది. తర్వాత కిచెన్లో చిన్నపాటి ఫైట్ అవుతుంది నబిల్కి మణికంఠక మీద. నబిల్ అంటాడంట మనీని, నేను పన్నీర్ తీసుకొస్తున్నా, నువ్వు వెళ్ళి ఆ బుట్ట పట్టుకోరారా అని నబిల్ అంటాడట. దానికి మనీ అలాగే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేను చూసుకోలేదు, నేను చేయగలుగుతా అని చెప్పి అందరూ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు అని చెప్పి మనీ ఫీల్ అవుతాడు. అండ్ నాకు ఎవరైనా చెప్తే నచ్చదు, ఒకసారి చెప్పి వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను మణికంఠ అంటాడు. సో ఇంతలో ఆదిత్య కలుగజేసుకొని ఆదిత్య ఇట్లా సజెషన్ ఇస్తాడు అన్నట్టు మనీకి, నబిల్ ఇద్దరికి, మీరు ఫ్రెండ్స్ లాగా ఉండండి, పర్టికులర్ ఈ టైంలో గొడవలు ఏం పెట్టుకోకండి, గుడ్ ఫ్రెండ్స్ లాగా ఉండండి అని చెప్పి ఆదిత్య సజెషన్ ఇస్తారు. సో నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఏం అనౌన్స్మెంట్ అంటే లాస్ట్ వీక్లో జరిగిన పర్ఫార్మెన్స్ ఏంటంటే 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని స్టాప్ చేశారు. అండ్ లాస్ట్ వీక్ 3 టాస్క్లు ఛాలెంజెస్ గెలిచి 3 lakhs అమౌంట్ని ప్రైజ్ మనీలో పెంచుకున్నారు. దానికి బదులుగా ఈ వీకెండ్ కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ పోయిన దానికంటే ఈసారి 1.5 lakhs అంటే 50,000 అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేశారు ప్రైజ్ మనీ. సో బిగ్ బాస్ సో రెడీగా ఉండమని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత సీత మణికంఠతో అంటుంది, నువ్వు సపోర్ట్ చేయి, క్లాన్కి సపోర్ట్గా ఉండు, ఏదైతే నిజం ఉంటుందో, ట్రూ సైడ్ ఉంటుందో దాని మీద స్టాండ్ తీసుకొని చెప్పి సీత సజెషన్ ఇస్తుంది మణికంఠకి, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ టీంలో ఉన్నప్పుడు లాస్ట్ వీక్లో చిన్న ఇష్యూ అయింది కదా మణికంఠ అండ్ శక్తి వాళ్ళ టీం తోటి. సో మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి సీత ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నట్టు మణికంఠకి. నెక్స్ట్ ఫస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో. టాస్క్ పేరు, అదే ఛాలెంజ్ పేరు వచ్చేసి తాళం విడిపించు, టైర్ని నడిపించు. అంటే 5 టైర్స్ ఉంటాయి, అది స్లాట్లో పెట్టాలా. అటు 5 టైర్స్కి లాక్ వేసి ఉంటుంది, అది కూడా స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది. ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళు స్విమ్మింగ్ పూల్ నుండి దూకి తాళం తీసి ఏదైతే టైర్స్ ఉంటాయో అది తీసుకొచ్చి రోలింగ్ మీద లోపట వేయాలన్నట్టు. దానికి ఇది ఎంటైర్ మొత్తం కంప్లీట్ అవ్వాలి, 10 minutes టైం ఉంటుంది. సో శక్తి టీం నుండి నిఖిల్ ఆడతారు అండ్ కాంతార టీం నుండి విష్ణుప్రియ ఆడుతుంది. అండ్ సంచాలకుగా నైనిక పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఈ ఛాలెంజ్లో ఇద్దరు కూడా టైం లోపల కంప్లీట్ చేయరు. ఈ ఛాలెంజెస్ని ఇద్దరు టీం, శక్తి టీం అండ్ కాంతార టీం ఇద్దరు కూడా టైంలో కంప్లీట్ చేయరు కాబట్టి ఇద్దరు కూడా ఫెయిల్ అవుతారు ఈ ఛాలెంజెస్లో. సో ఈ ఛాలెంజెస్ ఓడిపోయిన తర్వాత మా విష్ణుప్రియ అంటుంది, యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటా కానీ సపోర్ట్ చేయలేదు. తర్వాత మనీ అండ్ నబిల్ కూడా మాట్లాడుకుంటారు రిగార్డింగ్ ఈ ఛాలెంజెస్ గురించి. తర్వాత సెకండ్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఛాలెంజెస్ పేరు వచ్చేసి జాగ్రత్తగా నడు లేదంటే పడతా. సో ఈ టాస్క్లో ఏంటంటే 8 balls ఉంటాయి బాస్కెట్లో, బ్యాలెన్స్ చేస్తూ అవతల వైపు ఉన్న బాస్కెట్లో వేయాలి. దీనికి వచ్చేసి టైం లిమిట్ 8 minutes. అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఛాలెంజ్లో 10 minutes ఉండే, సెకండ్ ఛాలెంజ్కి 2 minutes తగ్గించి 8 minutes అయింది. సో శక్తి టీం నుండి యష్మి వస్తుంది అండ్ కాంతార టీం నుంచి మణికంఠ వస్తారు. యాజ్ ఎ సంచాలకుగా నిఖిల్ ఉంటారు. సో ఈ టాస్క్లో యష్మి గెలుస్తుంది, మణికంఠ ఓడిపోతాడు. యష్మి తొందరగా కంప్లీట్ అయిపోయి బెల్ గంట కొడుతుంది, మణికంఠది కంప్లీట్ కాదు. సో ఇది కూడా చిన్న ఫైట్ లాగానే జరుగుతుంది. యష్మి టీం
శక్తి టీం గెలిచినందుకు 1.5 lakhs ప్రైజ్ మనీలో యాడ్ ఆన్ అవుతుంది. ప్లస్ వైల్డ్ కార్డ్ 10 రిమూవ్ చేసి వాళ్ళ శక్తి యొక్క ప్లకార్డ్ అక్కడ ప్లేస్ చేస్తారు. అండ్ కాంతార టీం ఓడిపోయింది కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళ టీం నుంచి ఎవరినైనా ఒకరు వాళ్ళ టీం వాళ్ళే తీసేయాలంటే ఎవరైతే అనర్హుడో ఎవరైతే మంచిగా ఆడలేడు అని అనుకుంటున్నాడో వాళ్ళని ఒకరిని వాళ్ళ టీం నుంచి వాళ్ళు మాత్రమే అంటే వాళ్ళ చీఫ్ కానీ వాళ్ళ క్లాన్ని అంటే సీత తీసేయాలి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. సో వీళ్ళందరూ బెడ్రూమ్కి వచ్చి మాట్లాడుకుంటారు అంటే ప్రతి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటుంది సీత. నైనికని అడిగితే నైనిక చెప్తుంది ప్రేరణ సీత పేరు. ప్రేరణ అడిగితే విష్ణు మణి అంటుంది. నబిల్ వచ్చేసి సీత ప్రేరణ అంటాడు. విష్ణు కూడా సేమ్ సీత మణికంఠ అంటాడు. మణి అంటే విష్ణుప్రియ అంటుంది మణికంఠ వినడు సరిగా అసలు ఇన్పుట్సే తీసుకోవు అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. కానీ నబిల్ మాత్రం మంచి విషయాలు చెప్తాడు మణికంఠ గురించి. అంటే ఏ సిచ్యువేషన్లో గేమ్ ఆడిండు, ఏ విధంగా జరిగింది, ప్రతిసారి వాళ్ళని తీసేస్తారని చెప్పి మణికంఠ సైడ్ మాట్లాడతారు నబిల్. అండ్ సీత అనుకుంటుంది ఒకవేళ వేరే వాళ్ళకి ఆడిపించకపోతే గిల్ట్ ఫీలింగ్ తోటి నేనే బాధపడతా లేకపోతే వాళ్ళు కూడా బాధపడతారని చెప్పి సీత అంటుంది. సో ఫైనల్గా ఎవరినో ఒకరు తీసేయాలి కాబట్టి మణికంఠని డౌన్ చేస్తారు వాళ్ళ టీం నుంచి. సో తర్వాత యష్మి ఫీల్ అవుతుంది అన్నట్టు, అరే పాపం మణికంఠని తీసేశారని చెప్పి ఫీల్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఛాలెంజ్ పేరు రోల్ బేబీ రోల్. శక్తి టీం నుండి ఆదిత్య ఆడతారు, కాంతార టీం నుంచి నబిల్ ఆడతారు. సో దీనికి టైం లిమిట్ వచ్చేసి 5 minutes ఉంటుంది. అంటే బాల్స్ ఉంటాయి, రెడ్ కలర్ బాల్, ఎల్లో కలర్ బాల్ ఉంటుంది. దానిని కరెక్ట్ వాళ్ళ జార్లో వేయాలి. 50 points అవ్వాలి. ఎవరైతే 50 points కంప్లీట్ అవుతారో వాళ్ళు గెలిచినట్టు. కాకపోతే మధ్యలో ఉన్న ఏదైతే బోర్డు ఉంటుందో అది టర్న్ అంటే రౌండ్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో మణికంఠ సంచలనంగా ఉంటాడు ఈ గేమ్కి. ఆదిత్య కరెక్ట్గా ఫస్ట్ 10 వేస్తాడు, తర్వాత 15 వేస్తాడు, తర్వాత 10 వేస్తాడు, తర్వాత 15 వేస్తాడు. ఇట్లా 50 points కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఆదిత్య ఉంది కంప్లీట్ అయిపోతుంది. సో టీం శక్తి అనేది విన్ అవుతుంది మళ్ళీ ఇంకోసారి. సో గెలిచినందుకు 1.5 lakhs ప్రైజ్ మనీలో యాడ్ అన్న ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వైల్డ్ కార్డ్ 9+ శక్తి ప్లేస్ చేస్తారు. అండ్ కాంతార టీం నుంచి అందరూ శక్తి టీం ఇప్పుడు అంటే కానీ ఈసారి పనిష్మెంట్ ఏంటంటే ఎవరి టీం ఓడిపోతుందో వాళ్ళ టీం నుంచి వాళ్ళు ఎవరిని తీసారో వాళ్ళ డిసిషన్ కాకుండా ఎవరైతే గెలిచారో వాళ్ళ డిసిషన్ ఉంటుంది. ఇప్పుడు కాంతార టీం ఓడిపోయింది కాబట్టి కాంతార టీం నుంచి ఎవరు అనర్హుడో ఆ పర్సన్ని తీసేయాలంటే శక్తి టీంని డిసిషన్ తీసుకోమని చెప్తారు బిగ్ బాస్. సో వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని నబిల్ ఎక్స్ప్లెనేషన్ కానీ అంటే చెప్తారు అన్నట్టు. సో ఇది చాలా ఫన్నీ వేలో ఉంటుంది నబిల్ ఎక్స్ప్లెనేషన్. అంటే గేమ్ ఆడడానికి ఎందుకు రెడీ అని చెప్పి ఈ స్టైల్లో చెప్తాడు, అది చాలా ఫన్నీగా ఉంటుంది. తర్వాత నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళు ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకుంటారు అంటే ఎవరిని తీసేయాలని చెప్పి. సో ఫైనల్గా వీళ్ళందరూ మాట్లాడుకొని సీతని సైడ్ చేయాలని, సీతను ఈ ఛాలెంజెస్ నుంచి బయటికి తీయాలని ఫిక్స్ అవుతారు. రీజన్ ఏం చెప్తారంటే అంటే సేఫ్ ఫర్ నామినేషన్, తను ఆల్రెడీ 1 week నామినేషన్ లేదు కాబట్టి సేఫ్గా ఉంది కాబట్టి అందుకోసం చేస్తున్నాం. సెకండ్ రీజన్ వచ్చేసి ఇది డౌట్ఫుల్గా వేరే వాళ్ళని పంపించింది అని చెప్పారు. అండ్ సెకండ్ స్ట్రాంగ్ వాళ్ళని పంపలేదు అని చెప్పారు. సో ఇది అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు రిగార్డింగ్ ఈ టాపిక్ ఈరోజు జరిగిన దాని గురించి. అంటే సీతను ఎందుకు తీశారు అండ్ మణికంఠ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నదని చెప్పి ఇదంతా మాట్లాడుకుంటారు నైట్ వరకు. ఇంతటితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.